హాయ్ అండి. ఎంతో టేస్టీ అయిన ఎండు చేపలు కోడిగుడ్ల ఎగురు. ముందుగా గ్యాస్ మీద పెనం పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోనే శుభ్రం చేసిన ఎండు చేపలు వేసుకుని వేగించుకోవాలి. ఇలా వేగిన ఎండు చేపల్ని వేరే గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు మిగిలిన ఆయిల్లోనే సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ కూడా వేసి వేగించుకోవాలి. దీంట్లోనే కొంచెం పసుపు వేసి మొత్తం కలిసేటట్టు తిప్పుకొని 1 మినిట్ మగ్గించుకోవాలి. 1 మినిట్ తర్వాత దీంట్లో పెద్ద టమాటా ఒకటి ముక్కల కింద కట్ చేసి దాంట్లో వేసుకోవాలి. దీన్ని 1 మినిట్ మగ్గించుకోవాలి. 1 మినిట్ తర్వాత దీంట్లో 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్ కూడా వేసి మొత్తం కలిసేటట్టు తిప్పుకోవాలి. దీంట్లోనే 1 గ్లాస్ వాటర్ కూడా వేసి మొత్తం కలిసేటట్టు తిప్పుకొని మూత పెట్టి 1 మినిట్ మగ్గనివ్వాలి. 1 మినిట్కి మనం దీంట్లో వేయించుకున్న ఎండు చేపలు, అలాగే కోడిగుడ్లు, కొంచెం చింతపండు రసం కూడా వేసి మొత్తం కలిసేటట్టు తిప్పుకొని దీన్ని మూత పెట్టి 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఇలా కర్రీ దగ్గరకు వస్తుంది. దీంట్లోనే కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుని తింటే ఎంతో టేస్టీ అయిన కోడిగుడ్లు ఎండు చేపల ఎగురు అయితే రెడీ. నచ్చితే మీరు